హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వవీక్షణం. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ గంటికలు మోగుతున్నాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ జూన్ 13, 2025న జరిపిన దాడులు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పేలుళ్లు, నటాన్స్ అణుకేంద్రంపై దాడి చేసింది. ఈ మిషన్కు ఆపరేషన్ రైజింగ్ లైన్ అని పేరును పెట్టింది. అదే సమయంలో ఇరాన్ సైతం 100 డ్రోన్లతో ఎదురుదాడి చేసింది. అయితే ఇప్పుడు అసలు సందేహం ఏమిటంటే, ఈ ఘర్షణ యుద్ధంగా మారితే ఎవరు గెలుస్తారు అన్న చర్చ మొదలైంది. దీంతో ఇప్పుడు ఇరు దేశాల మిలిటరీ బలాబలాలను ఆరా తీస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్ వద్ద ఎంత సైన్యం ఉంది, ఏ దేశం వద్ద ఎన్ని యుద్ధ వాటర్ ట్యాంకులు, ఫైటర్ జెట్లు ఉన్నాయి, రెండు దేశాల నేవీ సామర్థ్యం ఎంత, ఈ వివరాలను చూడాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇరాన్ అణు కార్యక్రమాలను ఇటీవలి కాలంలో వేగవంతం చేసింది. సుమారు 15 అణుబాంబుల తయారీకి సరిపడా యురేనియంను తెహ్రాన్ శుద్ధి చేసినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే అణుబాంబులను ఇరాన్ తయారు చేసే సామర్థ్యం ఉందని ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది. అదే సమయంలో ఇరాన్ అణుబాంబుల తయారీని ఆపేసేందుకు అగ్రదేశం అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. ఆ మేరకు అమెరికా, ఇరాన్ మధ్య 5 సార్లు చర్చలు జరిగాయి. కానీ ఈ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. యురేనియం శుద్ధిని ఆపి తీరాల్సిందేనని, లేదంటే యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నాడు. కానీ తాము అణుబాంబులు తయారు చేయడం లేదని, కేవలం పౌర అవసరాలకు మాత్రమే యురేనియంను వాడుతున్నామని ఇరాన్ వాదిస్తోంది. మరోసారి రెండు దేశాల మధ్య జూన్ 15న చర్చలు జరగాల్సి ఉంది. ఈ చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం ఉండదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఇరాన్ కాదంటూనే అణ్వాయుధాల తయారీకి సిద్ధమవుతుందని నెతన్యాహు ఆరోపిస్తున్నాడు. ఇరాన్ను అడ్డుకోవడానికి ఇదే సరైన సమయంగా భావించి దాడికి దిగాడు. ఈ దాడిలో సుమారు 200 యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ యాక్షన్లోకి దించింది. మొత్తం 100 టార్గెట్లను ధ్వంసం చేసింది. అందుకోసం 330కి పైగా బాంబులతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరానీ ఆర్మీ చీఫ్ బఘేరీ, ఐఆర్జీసీ చీఫ్ హుస్సేనీ సలామీతో సహా పలువురు జనరల్లు, శాస్త్రవేత్తలు మృతి చెందారు. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీవ్రంగా ఉంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలవుతుందన్న భయాందోళనలు పశ్చిమాసియాను వెంటాడుతున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధమే మొదలైతే ఎవరిది పై చేయి అవుతుంది, ఇరు దేశాల్లో ఎవరిది శక్తివంతమైన ఆర్మీ అన్న అంశాలపైనే ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. గణాంకాలను చూస్తుంటే ఇరాన్కే అనుకూలంగా ఉన్నాయి. ఇజ్రాయెల్తో పోల్చుకుంటే ఇరాన్లో భారీ సంఖ్యలో జనాభా ఉంటుంది. ఇరాన్లో మొత్తం 8,90,00,000 మంది జనాభా ఉంటారు. కానీ ఇజ్రాయెల్ జనాభా మాత్రం కేవలం 10 లక్షల మంది మాత్రమే. జనాభా పరంగా ఇది ఇజ్రాయెల్కు తక్కువ సంఖ్యే. ఇజ్రాయెల్ రిజర్వ్ బలగాల్లో ఎక్కువగా సామాన్య పౌరులే ఉంటారు. ఇజ్రాయెల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ 2 ఏళ్ల పాటు యుద్ధంలో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారందరినీ రిజర్వ్ బలగాలుగానే పేర్కొంటారు. వాస్తవానికి యుద్ధానికి జనాభాకు సంబంధం లేదు. కానీ ఎక్కువ మందిని సైన్యంలోకి తీసుకునే వెసులుబాటు ఇజ్రాయెల్కు ఉంది. ఆన్ పేపర్ మాత్రం ఇరాన్కు జనాభా అడ్వాంటేజ్గా మారుతుంది. ప్రత్యేకించి మిలిటరీ పరిమాణం భారీగానే ఉంటుంది. పశ్చిమాసియాలోనే అతిపెద్ద ఆర్మీ ఒక్క ఇరాన్కు మాత్రమే ఉంది. 5,80,000 మంది సైనికులు, 2 లక్షల మంది రిజర్వ్ బలగాలు ఇరాన్కు ఉన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్ మిలిటరీలో 1,17,000 మంది సైనికులు ఉంటారు. రిజర్వ్ కేటగిరీలో 4,65,000 మంది ఉన్నారు. ఇజ్రాయెల్ ఆర్మీ సైనికులకు 3 రెట్లు అధికంగా ఇరాన్ సైనికులు ఉన్నారు. అంతేకాదు, నేవీ విషయంలోనూ ఇజ్రాయెల్ కంటే ఇరాన్ నేవీనే అతిపెద్దది. ఇరాన్ వద్ద భారీగా యుద్ధ ట్యాంకులు, యుద్ధ వాహనాలు ఉన్నాయి. వాటికి చమురు కూడా అందుబాటులోనే ఉంటుంది. ఈ గణాంకాలను చూస్తే ఇరాన్దే పై చేయిగా కనిపిస్తుంది. ఇక్కడే ఒక సమస్య ఉంది. కవర్ పేజీని చూసి బుక్ ఏంటో డిసైడ్ చేయొద్దని ఇజ్రాయెల్ అంటుంది. యుద్ధంలో గణాంకాలు కీలకం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ శిక్షణ, సాంకేతిక అభివృద్ధి వంటి అంశాలు చాలా కీలకం. ఇక్కడ ఎక్కువ డబ్బున్న దేశం మొత్తం ఇజ్రాయెలే. ఇరాన్ జీడిపి $41,300 కోట్ల. కానీ ఇజ్రాయెల్ జీడిపి మాత్రం $53,900 కోట్ల. ఈ జీడిపినే మిలిటరీ బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. ఇరాన్ మిలిటరీకి $1,000 కోట్ల కేటాయిస్తుంది. అదే సమయంలో ఇజ్రాయెల్ $2,440 కోట్ల వెచ్చిస్తోంది. ఇరాన్ మిలిటరీ బడ్జెట్ కంటే ఇజ్రాయెల్ మిలిటరీ బడ్జెట్ ఎక్కువ. ఇజ్రాయెల్ మిలిటరీ బడ్జెట్ 2.5 రెట్లు ఎక్కువ. ఇజ్రాయెల్కు ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ దేశానికి అమెరికా అండగా నిలుస్తోంది. ఇజ్రాయెల్కు ఏటా $380 కోట్ల మిలిటరీ సహాయాన్ని యునైటెడ్ స్టేట్స్ అందిస్తోంది. దీంతో అత్యాధునిక ఆయుధాలతో శక్తివంతమైన సైన్యాన్ని సిద్ధం చేసుకునే అవకాశం ఇజ్రాయెల్కు లభిస్తుంది. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలోనే శక్తివంతమైన మిలిటరీగా ఇజ్రాయెల్ నిలుస్తోంది. ఇక ఇరు దేశాల ఆయుధ సంపత్తిని ఒకసారి పరిశీలిద్దాం. ఇరాన్ వద్ద జుల్ఫికర్ సిరీస్, కరార్ ఎంపీటీ వంటి దేశీయంగా నిర్మించిన ట్యాంకులు ఉన్నాయి. ఇవన్నీ పాత డిజైన్లతో తయారు చేసినవి. సోవియట్కు చెందిన T-72 ట్యాంకులకు కాపీగా తయారు చేసిన T-54, T-55 ట్యాంకులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇవి ఇజ్రాయెల్ ట్యాంకులు మరావా మార్క్ 4 కంటే నాసిరకమైనవి. యుద్ధంలో అత్యుత్తమ ఆర్ముడ్ ట్యాంకుల్లో మరావా మార్క్ 4 టాప్లో నిలుస్తోంది.
ఇప్పుడు ఇరు దేశాల నేవీ శక్తి సామర్థ్యాలను చూద్దాం. ఇరాన్ నేవీ ఇజ్రాయెల్ కంటే పెద్దది, కానీ ఇజ్రాయెల్ నేవీనే శక్తివంతమైంది. ఇజ్రాయెల్ నావికా దళం వద్ద అమెరికన్, యూరోపియన్ దేశాలకు చెందిన అధునాతన క్షిపణులు, నౌకలు ఉన్నాయి. ఇక వైమానిక శక్తి విషయానికి వస్తే ట్రెండ్కు విరుద్ధంగా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ శక్తివంతమైంది. ఇజ్రాయెల్ వద్ద 612 యుద్ధ విమానాలు ఉంటే ఇరాన్ వద్ద 551 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వద్ద 66 F-15, 175 F-16, 27 F-35 రకాలకు చెందిన స్టెల్త్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమైన వాయుశక్తుల్లో ఇజ్రాయెల్ ఒకటిగా పరిగణించబడుతుంది. దాదాపు 63 F-4, 26 F-14 యుద్ధ విమానాలు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇజ్రాయెల్ వాయుశక్తితో పోలిస్తే ఇరాన్ వద్ద ఉన్నవి అత్యంత పాతవిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాయుశక్తిలో ఇజ్రాయెల్ టాప్లో ఉందన్న విషయం ఇరాన్ కూడా తెలుసు. అందుకే యుద్ధక్షేత్రంలో ఇరాన్ మరో వ్యూహాన్ని అనుసరిస్తుంది. భారీ సంఖ్యలో ఆయుధాలను దింపుతుంది. ఇరాన్ ఆయుధగారంలో గణనీయమైన సంఖ్యలో బాలిస్టిక్ క్రూయిజ్ మిసైళ్లు ఉన్నాయి. 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని అవి ధ్వంసం చేయగలవు. అంటే ఇజ్రాయెల్పై దాడి చేసే సామర్థ్యం వాటికి ఉంది. గతేడాది ఇజ్రాయెల్పై ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూయిజ్, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో విడతల వారీగా షహద్ డ్రోన్లతో ఇరాన్ అటాక్ చేసింది. షాహెద్ అంటే పారసీ భాషలో సాక్షి అని అర్థం. ఈ లాంగ్ రేంజ్ డ్రోన్లనే AK-47లుగా తెహ్రాన్ పిలుస్తోంది. ఎందుకంటే ఇవి చాలా చౌకైనవి. వీటిని ఇరాన్ భారీగా ఉత్పత్తి చేస్తోంది. అంతేకాదు, అవి లక్ష్యం దిశగా దూసుకెళ్తే వాటిని ఆపటం అంత ఈజీ కాదు. ఈ డెడ్లీ డ్రోన్ల అనంతరం సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూయిజ్, బాలిస్టిక్ మిసైళ్లతో దాడికి దిగింది. ఇక్కడే మరో విషయం ప్రస్తావించుకోవాలి. ఇరాన్కు అనుకూలంగా మిత్రదేశాలు ఉన్నాయి. ఇరాన్పై ఈగ వాలనీయకుండా లెబనాన్కు చెందిన ఉగ్రముఖ హిజ్బుల్లా, గాజాలోని హమాస్, యెమెన్లోని హూతీలు అండగా ఉంటారు. ఇరాన్ ఎక్కువగా హిజ్బుల్లానే నమ్ముకుంటుంది. ఇజ్రాయెల్ నిఘా వర్గాల ప్రకారం హిజ్బుల్లా ఆయుధగారంలో 70,000కు పైగా రాకెట్లు, క్షిపణులు ఉన్నాయి. ఇందులో సుదూర శ్రేణి గైడెడ్ మిసైళ్లు ఉన్నాయి. వీటిని సాధారణ మిలిటరీలే కాకుండా ఉగ్రశక్తులు కూడా ఉపయోగిస్తున్నాయి. ఇజ్రాయెల్ భూతలం, గగనతలం, సముద్రం నుంచి అనుదాడులు చేయగల సామర్థ్యం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే అణ్వాయుధాలు ఉన్నట్లు ఇప్పటివరకు ఇజ్రాయెల్ బహిరంగంగా ఏనాడు ధృవీకరించలేదు, తిరస్కరించలేదు. ఇరాన్ అణు కార్యక్రమాలను చేపడుతోంది. అయితే ఇరాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయా, లేవా అన్నది మాత్రం తెలియడం లేదు. అణ్వాయుధాలు ఉన్నందుకే ఇరాన్ రెచ్చిపోతుందని, లేదంటే ఈ దేశానికి అంత సీన్ లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా ఇరాన్ సంఖ్యాపరమైన బలాన్ని నమ్ముకుంటే ఇజ్రాయెల్ మాత్రం టెక్నాలజీని నమ్ముకుంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతోనే శత్రువులను బెదరగొడుతోంది. తాజాగా 300కు పైగా డ్రోన్లతో ఇరాన్ దాడికి దిగితే వాటిని అడ్డుకోవడానికి ఐరన్ డోమ్, ఐరన్ బీమ్ వంటి అత్యాధునిక యుద్ధ టెక్నాలజీలతో అడ్డుకుంది. 98% ఇరాన్ నుంచి దాడికి వచ్చిన డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ అడ్డుకుంది. ఈ వివాదం మరింత తీవ్రమైతే మాత్రం యుద్ధంలో విజేత ఎవరు అనేది అంచనా వేయలేం. ఎవరు ఘోరంగా ఓటమి పాలవుతారు అంటే నిస్సందేహంగా పశ్చిమాసియానే. ఆ ప్రాంతంలోని లక్షలాది మంది ప్రజలే ఓటమి పాలవుతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.